గిరిజన ప్రాంతాల్లో వేషాలేస్తే వదిలేందుకు సిద్ధంగా లేరు జనం కూడా. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిణామాలు అయితే సీరియస్గా నడుస్తున్నాయి. నిన్న ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి గిరిజనులు త్రిపురలో బాణాలతో కొట్టినటువంటి సంఘటన గుర్తుంది కదా. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు కూడా చోటు చేసుకునేటటువంటి వాతావరణం అయితే కనబడుతోంది. ఎవరిని వదిలిపెట్టబోమన్నటువంటి కాన్సెప్ట్. కర్ణాటకలో గిరిజనులు ఎదురు తిరిగారు. ప్రభుత్వాన్ని మాట కూడా వినే ఉద్దేశంలో లేరు. ఎందుకంటే అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి వేళ జరుగుతున్నటువంటి పరిణామాలు. లేటెస్ట్గా అట్లాంటి సిచ్యుయేషనే చోటు చేసుకుంటే కనీసం తమిళనాడుకి సంబంధించినటువంటి మిషనరీస్ వాళ్ళు వచ్చి కొడుగు ప్రాంతంలో సుంటికొప్ప ప్రాంతంలో అక్రమంగా ఒక చర్చి నిర్మాణానికి సిద్ధపడ్డారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఇదే ల్యాండ్ ఏరియాలో దీనికి సిద్ధపడ్డారు. ల్యాండ్ ఎంక్రోచ్ చేయడానికి సిద్ధపడ్డారు. కన్వర్షన్ ఎజెండాతో సిద్ధపడ్డారు. గిరిజనులు మతం మార్చడానికి ప్లాన్ చేశారు. కర్ణాటక పోలీసులు వేగంగా స్పందించారు. సర్వీస్ అనే ముసుగులో మీరు మత మార్పిడి చర్చి కట్టడానికి వీల్లేదంటూ కేసు పెట్టారు. గిరిజనులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అది ట్రైబల్ ల్యాండ్స్, ట్రైబల్ సంస్కృతిని కాపాడడం కోసం ఉద్దేశించిన చట్టం మీకు కుదరదని స్పష్టం చేశారు.